హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ ట్యుటోరియల్స్. మీరు టెట్, డిఎస్సి, ఏపీపీఎస్సి మరి ఇంకా ఏ ఇతర గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ అన్ని ఎగ్జామ్స్లో అప్లికేషన్ మెథడ్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు కాన్సెప్ట్ చాలా సులభంగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. టుడే మనము జాగ్రఫీలోని అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనే 6th క్లాస్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాము. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ సెలెస్టియల్ బాడీస్, అంటే ఖగోళ వస్తువులు అంటారు. ఆకాశంలో మనకు కనపడేటివన్నీ కూడా ఖగోళ వస్తువులే. సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, meteoroids, comets are some of the celestial bodies. Sun is a star. It is made up of hot gases. సన్ అంటే సూర్యుడు ఒక నక్షత్రం, మనకందరికీ తెలిసిండే విషయమే. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హాట్ గ్యాసెస్. అందువలనే సూర్యుడి నుంచి మనకు ఎక్కువ వెలుతురు అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ సూర్యుడి చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడానికి కారణము అక్కడ ఉండేటటువంటి ఫోర్స్. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈస్ 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగారు. అంటే ద సర్ఫేస్ టెంపరేచర్, సూర్యుడి ఉపరితలం పైన ఉండేటటువంటి ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్, ద సన్ ఈస్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. సుమారుగా మన ఎర్త్ నుంచి సన్కి ఉండేటటువంటి మధ్య దూరము 150 మిలియన్ కిలోమీటర్స్. ఎగ్జాక్ట్ distance from the sun to earth is aphelion. The furthest distance is 152.1 million kilometers. అంటే మన ఎర్త్ సూర్యుడి చుట్టూరా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది కదండి. అప్పుడు ఒక్కొక్కసారి మన ఎర్త్ సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది, ఇంకొకసారి దూరంగా వస్తుంది. సూర్యుడికి ఎర్త్కి మధ్య వచ్చేటటువంటి అత్యధిక దూరం అదే అపీలియన్ అంటారు. ఆ డిస్టెన్స్ 152.1 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. దీనిని తెలుగులో అపహేలి అంటారండి. నెక్స్ట్ వన్, పెరీలియన్ అంటే పరిహేలి అంటారు. ద క్లోజెస్ట్ డిస్టెన్స్ ఈజ్ 147 మిలియన్ కిలోమీటర్స్. Planets. There are 8 planets in the solar system. In 2006, it was decided that Pluto was not considered as planet as it does not possess the qualities of a planet. ఇది వరకు మనకు 9 ప్లానెట్స్ ఉండేటివి, కానీ ఇప్పుడు 8 ప్లానెట్సే ఉన్నాయి. దానికి రీజను ప్లూటోని మనము ప్రెజెంట్ ప్లానెట్గా కన్సిడర్ చేయడం లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ద 8 ప్లానెట్స్ ఆర్ యాజ్ ఫాలోస్: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా మనకు స్టార్స్, ప్లానెట్స్ ఎలా అడుగుతారంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ ప్లానెట్స్లో సపోజ్ ఎవరైనా యురేనస్కి వెళ్ళాలి అంటే ఏ ప్లానెట్స్ని దాటుకొని వెళ్ళాలి అన్న క్వశ్చన్ అయితే అడుగుతుంటారండి. సో ఇక్కడ ఈ ప్లానెట్స్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్నర్ ప్లానెట్స్ అంటే వీటిని అంతర గ్రహాలు అంటారు. మెర్క్యూరీ, వీనస్,
ఎర్త్ అండ్ మార్స్. నెక్స్ట్ ఔటర్ ప్లానెట్స్, వీటిని బాహ్య గ్రహాలు అంటారండి. జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇక్కడ అడిగేటటువంటి క్వశ్చన్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ ప్లానెట్స్ అండ్ ఔటర్ ప్లానెట్స్ అని అడుగుతారండి. అంటే ఇన్నర్ ప్లానెట్స్కి ఔటర్ ప్లానెట్స్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే, ఇన్నర్ ప్లానెట్స్ అనేటివి సన్కి చాలా దగ్గరగా ఉంటాయి, సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. అండ్ ఔటర్ ప్లానెట్స్ అనేటివి సన్ నుంచి దూరంగా ఉంటాయి, ఇంకా సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బిట్ పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మెర్క్యూరీ, ద క్లోజెస్ట్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్ టు ద సన్. అంటే సన్కి దగ్గరగా ఉండేది ప్లస్ అన్నిటికంటే చిన్న ప్లానెట్ మెర్క్యూరీ. అండ్ ద రెవల్యూషన్ పీరియడ్ ఈస్ 88 days. అంటే సూర్యుడి చుట్టూ మెర్క్యూరీ తిరగడానికి పట్టేటటువంటి సమయము 88 days అండి. నెక్స్ట్ రొటేషన్, అంటే మెర్క్యూరీ తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయము 59 days. అండ్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఇట్ హ్యాస్ నో శాటిలైట్స్. అంటే దీనికి ఎటువంటి శాటిలైట్స్ లేవు. ద నెక్స్ట్ వన్ ఈస్ వీనస్. ఇట్ హ్యాస్ మోర్ volcanoes and the revolution period is 255 days and the rotation is 243 days and Venus also has no satellites. ఇక్కడ అడిగేటటువంటి ఇంపార్టెంట్ బిట్టు, ఏ ప్లానెట్స్కి శాటిలైట్స్ లేవు అని అడుగుతారండి. సో మనకు మెర్క్యూరీకి వీనస్కి ఎటువంటి శాటిలైట్స్ లేవు. నెక్స్ట్ వన్ ఈస్ ఎర్త్. It is the only planet that has life on it because it has 4 components: lithosphere, hydrosphere, atmosphere and biosphere. And Earth is the third nearest planet to the Sun and it is the 5th largest planet. And twin planet to the Venus బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్. ఇక్కడ అడిగేటటువంటి బిట్, విచ్ ఆర్ ద 2 ట్విన్ ప్లానెట్స్ అని అడుగుతారండి. అవి ఎర్త్, వీనస్. ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడగడానికి ఒక అవకాశం ఉంది. వై ఎర్త్ ఈస్ ట్విన్ ప్లానెట్ టు ద వీనస్? బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్. దెన్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ జియాయిడ్ and it is the blue planet as 2/3 of the surface is covered with the water. And the revolution is time period 365 and 1/4 day and rotation 23 hours 56 minutes and 4 seconds. And our earth has only one satellite, that is moon. Next planet is Mars. And it has large volcano in the solar system and the revolution period is 687 days and the rotation is 1 day and it has 2 satellites and it is the red planet. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. విచ్ ఈస్ ద రెడ్ ప్లానెట్ అని అడుగుతారు. సో మార్స్ ఈస్ ద రెడ్ ప్లానెట్. జూపిటర్. It is the biggest planet and the revolution period is 11 years 11 months and the rotation time is 9 hours 59 minutes and number of satellites for Jupiter 79. Next planet is Saturn. It is the ringed planet. ఇక్కడ చాలాసార్లు బిట్ అడిగారండి. విచ్ ప్లానెట్ ఈజ్ సెడ్ టు బి యాజ్ ద రింగ్డ్ ప్లానెట్ అని. సో సాటర్న్ ఈజ్ ద రింగ్డ్ ప్లానెట్. రెవల్యూషన్ 29 years, rotation 10 years 40 minutes and the satellites for Saturn are 82. And the next one is Uranus. Revolution period of Uranus is 84 years and the rotation
of Uranus is 17 hours 14 minutes, and the number of satellites for Uranus are 27. And the next one is Neptune, and the revolution period is 164 years, and the rotation is 16 hours 7 minutes, and the number of satellites for Neptune are 14. Next, satellites. These satellites move around the planets. Moon. It is the natural satellite to the Earth. The distance from the Earth is about 3,84,400 కిలోమీటర్స్. అంటే ఎర్త్ నుంచి మూన్కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్. ఇట్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ 27 days అండ్ ఇట్ టేక్స్ సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్ టు. అంటే మూను మన ఎర్త్ చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయము 27 days. అదేవిధంగా ఇది తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం కూడా 27 days. సో వీ కెన్ సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్. ఇక్కడ బిట్ అడుగుతూ ఉంటారండి, వై వీ కెన్ సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ అని. సో ద రొటేషన్ అండ్ ద రెవల్యూషన్ period is same for moon. On 21st July in 1969, Neil Armstrong, an American scientist, stepped on the moon for the first time. Chandrayaan-1 was launched on 22nd October 2008. Chandrayaan-2 was launched on 22nd July 2019 from Satish Dhawan Space Center, that is in Sriharikota. And man-made satellites are INSAT, EDUSAT and IRS. Asteroids. These are the parts of planets which exploded many years ago. Asteroids are small rocky objects that move around the sun. Asteroids are found between the orbits of Mars and Jupiter. ఇక్కడ ఇప్పటి వరకు చాలాసార్లు అడిగారండి ఈ బిట్టు. Asteroids are found between in which two planets అని. They are nothing but Mars and Jupiter. And the next one is meteoroids. They are rocky or metallic bodies that move around the sun. And comets. Comets has a head and a tail, and head consists of solid particles held together by ice, and tail is made up of gases. Halley Comet is the most famous that comes very close to the Earth, very 76 years. It appeared in 1986 and it is going to appear again in 2061. Constellation. It is group of stars that form different patterns. Ursa Major, it is called Big Bear, and Saptarshi are the examples for constellation. And the galaxy. Our solar system is in Milky Way galaxy, and light year, it is the unit of a distance. Light year ante కాంతి సంవత్సరం అంటారండి. It represents the distance traveled by a light in 1 year. లైట్ ఇయర్ కాంతి సంవత్సరము అంటే ఏమిరా అంటే కాంతి ఒక సంవత్సరం కాలంలో ప్రయాణించేటటువంటి దూరాన్ని లైట్ ఇయర్స్ అంటారండి. యూనివర్స్లో ఒక స్టార్ నుంచి ఇంకొక స్టార్కి మధ్య ఉండేటటువంటి దూరాన్ని కొలవడానికి నార్మల్గా ఈ లైట్ ఇయర్స్ని యూజ్ చేస్తారు. అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటే కాంతి ప్రయాణించేటటువంటి స్పీడ్. లైట్ ట్రావెల్స్ ఇన్క్రెడిబుల్లీ ఫాస్ట్ అబౌట్ 3 lakhs kilometers per second.